చెప్పండి సార్, చెప్పండి. ఓకే. యాంకరింగ్. యాంకరింగ్ అంటే ఇప్పుడు మనము ఎప్పుడు ఒక స్టేట్లో ఉంటామండి. అది పాజిటివ్ స్టేట్ కావచ్చు, నెగిటివ్ స్టేట్ కావచ్చు. అయితే నెగిటివ్ స్టేట్లో ఉన్నప్పుడు పాజిటివ్ స్టేట్లోకి వెళ్ళడానికి ఈ యాంకరింగ్ అనే టెక్నిక్ని వాడతాం. అసలు యాంకర్ అంటే ఏంటి? యాంకర్ అంటే తెలుగులో దీన్ని లంగర్ అనుకోవచ్చు అండి. లంగర్ అంటే ఏంటంటే మన సముద్రంలో ఓడలు ఒడ్డుకు వచ్చినప్పుడు వాటిని మళ్ళీ తిరిగి వెళ్ళకుండా దాన్ని కట్టేస్తారు. ఆ, ఒక ఆ, మ్, పనిముట్టు ఉంటుంది అన్నట్టు దాంతో అది కట్టేస్తారు. దాంతో ఆ కొండిలా ఉంటుంది, దాన్ని వేసేస్తారు అన్నట్టు. దాన్ని యాంకర్ అంటాం. మొత్తం మీద చెప్పాలంటే కట్టి పడేసేది, ఏదైనా పట్టుకునేది అన్నట్టు. ఇప్పుడు ఉదాహరణకు మనం పశువుల్ని కట్టేస్తాం, ఒక గుంజ గుంజ అంటారు దాన్ని. అది అలాంటిది. లేదంటే ఏమన్నా మనం తగిలిస్తాం దాన్ని యాంకరింగ్ అన్నట్టు. కట్టి పడేసేదాన్ని మనం యాంకర్ అని చెప్పుకోవచ్చు. అయితే యాంకరింగ్ మనము డైలీ లైఫ్లో వాడుతూనే ఉన్నాము మనకు తెలియకుండానే. ఉదాహరణకు మనం రోడ్డు పైన జర్నీ చేస్తున్నప్పుడు సడన్గా రెడ్ సిగ్నల్ పడింది, ఆగిపోతాము. అదొక యాంకర్ మనకు. ఓకే. మనము జాతీయ గీతం వాడినప్పుడు లేచి నిలబడతాము, అదొక యాంకర్ మనకు. మనము బెడ్ పైన కూర్చోగానే నిద్ర నిద్ర వస్తుంది, చదవాలని కూర్చుంటే నిద్ర వస్తుంది. ఆ బెడ్ ఏంటంటే ఆ నిద్రకు యాంకర్ అయి ఉంది. మనము కొన్ని ఆ, వస్తువులు డైలీ వాడుతుంటాము. ఇప్పుడు సోప్ కావచ్చు, అదే సోపు వాడుతుంటాము. షాంపూ కావచ్చు, అదే షాంపూ వాడుతుంటాము. అంటే దానితోటి మనం కనెక్ట్ అయ్యాము, అంటే దానికి యాంకర్ చేయబడ్డాం అన్నట్టు మనం. ఇలా డైలీ లైఫ్లో చాలా యాంకర్స్ మనకు తెలియకుండా వాడుతూనే ఉన్నాము. ఓకే. యాంకరింగ్ ఎలా వచ్చిందంటే ఇది రష్యన్ సైంటిస్ట్ ఇవాన్ పావ్లోవ్ అనే ఆయన డాగ్ పైన ఎక్స్పెరిమెంట్ చేస్తాడండి. ఫస్ట్ ఎలా చేస్తాడంటే డాగుకు ఫుడ్ ఇస్తాడు. ఫుడ్ ఇచ్చే ముందు డాగు సెలైవాను అంటే లాలాజలాన్ని స్రవిస్తుంది ఇచ్చే ముందు, దాని ఫుడ్ చూసిన వెంటనే. అలా కొన్ని రోజులు ఇచ్చిన తర్వాత ఫుడ్ ఇచ్చే ముందు బెల్ కొడతాడు. బెల్ కొట్టి ఫుడ్ ఇస్తాడు. అలా కొన్ని రోజులు నెలలు చేసిన తర్వాత అది ఆ డాగుకు అనేది ఫుడ్కు బెల్లుకు రెండిటికి యాంకరింగ్ అయిపోతుంది. తర్వాత ఏం చేస్తాడంటే ఓన్లీ బెల్ కొడతాడు కానీ ఫుడ్ ఇవ్వడు. అప్పుడు కూడా ఫుడ్ ఇవ్వకపోయినా సరే అప్పుడు కూడా ఆ డాగ్ అనేది జలాన్ని స్రవిస్తుంది. ఓకే. అంటే దానికి ఆ బెల్లుకు ఆ ఫుడ్కు అనేది కండిషన్ చేయబడ్డది. దీన్నే మనం యాంకరింగ్ అంటున్నాము. దీన్ని మనము ఆయన ఏమనుకున్నాడంటే దీన్ని మనుషుల పైన ఏ విధంగా ప్రయోగం చేయొచ్చు అన్నట్టు ఆలోచించి మన ఈ ఎన్ఎల్పిలో అనేది ఒక యాంకర్ లాగా మన ఎమోషన్స్కు మా ఇవి కనెక్ట్ చేశారండి. మన ట్రిగర్కు అంటే మన మన బాడీలో ఉన్న టచింగ్ కావచ్చు, విజువల్ కావచ్చు, ఆడియో కావచ్చు, ఆ ఎమోషన్ కనెక్ట్ చేసేందంటే అవి రెండు అసోసియేషన్ అయ్యి ఆ టైంలో మనము ఆ ఎమోషన్లోకి రావచ్చు అన్నట్టు. ఈ విధంగా యాంకరింగ్ అనేది మన ఎన్ఎల్పిలో పెట్టారన్నట్టు. అయితే దీన్ని ఎలా చేయాలంటే ఫస్ట్ మనము ఏ స్టేట్లోకి వెళ్ళాలనుకుంటున్నాము, ఏ పాజిటివ్ స్టేట్లోకి వెళ్ళాలనుకుంటున్నాము అనేది ఆ స్టేట్ని గుర్తించాలి. కాన్ఫిడెంట్లోకి వెళ్ళాలనుకుంటున్నారా, హ్యాపీనెస్లోకి వెళ్ళాలనుకుంటున్నారా, పీస్లో, కామ్లోకి ఎందులోకి వెళ్ళాలనుకుంటున్నారు, ఫస్ట్ ఆ స్టేట్ని అనేది మనం గుర్తించాలి. గుర్తించిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనం అసలు ఎక్కడ యాంకర్ చేసుకోవాలి, మన బాడీ పార్ట్లో ఎక్కడ చేసుకోవాలి. చేతి పైన చేసుకుంటారా, ఇక్కడ చెవుకు చేసుకుంటారా, లేదంటే బొటనవేలు, చూపుడు, దేనికి ఎక్కడైనా బాడీ పార్ట్లో మనకు అనుకూలమైన ప్లేస్లో ఎక్కడైనా చేసుకోవచ్చు. ఆ పార్ట్ని అనేది గుర్తించాలి రెండోది. మూడోది ఏంటంటే మనము ఇంతకుముందు ఆ ఆ ఎమోషన్ని మన ఫాస్ట్ లైఫ్లో ఆల్రెడీ జరిగిందా, మనము ఆ ఎమోషన్లోకి ఇంతకుముందు వెళ్ళామా. అంటే మనం కాన్ఫిడెంట్గా ఉన్న రోజులు ఉంటాయండి మన ఫాస్ట్ లైఫ్లో, మనం చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అలాంటి స్టేట్ని గుర్తించాలి. మనం చాలా కాన్ఫిడెంట్గా ఉన్న స్టేట్ని గుర్తించాలి. నెక్స్ట్ ఫోర్త్ ఏంటంటే అందులోకి మళ్ళీ వెళ్ళి మళ్ళీ దాన్ని ఫీల్ కావాలన్నట్టు. మళ్ళీ అక్కడ మనం ఆ టైంలో
అప్పుడు ఎలా ఉన్నాము, ఎలాంటి ఫీలింగ్స్లో ఉన్నాము, మనకు చుట్టుముట్టు నుంచి ఎలాంటి అప్రిషియేషన్స్ వస్తున్నాయి, మనం ఎలా ఫీల్ అవుతున్నాం, మనం ఏం చూస్తున్నాం, కంప్లీట్గా ఆ ఫీలింగ్లోకి వెళ్ళాలి, అక్కడ జీవించాలన్నట్టు. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఆ టైంలో పీక్లోకి వెళ్ళినప్పుడు 1 to 10 వరకు మనం 10, 9, 8 అట్లా మనం ఎక్కడైతే పీక్లోకి వెళ్తామో ఆ టైంలో మనం ఏదైతే యాంకర్ బాడీలో సెట్ చేసుకోవాలనుకున్నామో అక్కడ యాంకర్ చేసేసేయాలి, ఇక్కడనా యాంకర్ చేసేసేయాలి. ఒక కొన్ని సెకండ్స్, 5 to 7 seconds యాంకర్ చేయాలి, ఆ పీక్లో ఉన్నప్పుడు చేయాలి. తర్వాత స్టేట్ని బ్రేక్ చేయాలి. బ్రేక్ చేయడం అంటే ఏంటంటే ఆ టైంలో యాంకర్ చేసిన టైంలో ఒక రకమైన న్యూరాన్స్ అనేవి ఫైరింగ్ వైరింగ్ జరుగుతుంటాయి అన్నట్టు. అక్కడ స్టేట్ బ్రేక్ చేస్తే అక్కడ నుంచి బ్రేక్ అయ్యి మళ్ళీ మనం బయటకు వచ్చేస్తాం అన్నట్టు. స్టేట్ని బ్రేక్ చేయాలి. బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని రిపీట్ చేయాలి. ఒక 5 times అలాగే రిపీట్ చేయాలి. చేసి తర్వాతలా యాంకర్ని సెట్ అయిందా లేదా అనేది టెస్ట్ చేయాలి. ఒక సెట్ అయిందా, ఓకే. సెట్ కాలేదా మళ్ళీ మధ్యాహ్నము సాయంత్రం అట్లా 5 times ట్రై చేయాలన్నట్టు. ఈ విధంగా మన బాడీ పార్ట్లో ఈ ఏమంటారు టచింగ్ యాంకర్ అనేది సెట్ చేసుకోవచ్చు. దీన్ని కైనస్థెటిక్ యాంకర్ అనుకోవచ్చు. అలాగే మనము ఆడిటరీ యాంకర్ సెట్ చేసుకోవచ్చు, విజువల్ యాంకర్ సెట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఏదైనా సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే కైనస్థెటిక్ యాంకర్ అన్నట్టు. అయితే దీన్ని చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలా అంటే మనము పీక్లోకి వెళ్ళినప్పుడు మాత్రమే యాంకర్ సెట్ చేసుకోవాలి, ఒకటి. రెండు ఏంటంటే అది 5 to 7 seconds చేయాలి. ప్లస్ స్టేట్ తప్పకుండా బ్రేక్ చేయాలి. ఇంకోటి ఏంటంటే మనము ఆ, అనుకూలమైన ప్లేస్లోనే చేయాలి. మనం ఏంటంటే వెనక మనకు అందని ప్లేస్లో పబ్లిక్లో ఎవరన్నా చూసినా కానీ విచిత్రమైన ప్లేస్లలో అనేది చేయకూడదు. అన్కంఫర్ట్ ఉన్న ప్లేస్లలో చేయొద్దు అన్నట్టు. ప్లస్ ఏంటంటే మనం చేసే యాంకరింగ్ ఏంటంటే జనరల్గా మామూలుగా డైలీ యూజ్ చేసే దాంట్లో షేక్ హ్యాండ్, ఇక్కడ కొట్టుకోవడం అలాంటివి చేయకూడదు. అంటే డైలీ అది డైల్యూట్ కావద్దు అన్నట్టు. ఒకసారి సెట్ చేసుకోవాలంటే అక్కడ మనం డైలీ యూజ్ అనేది చేయకూడదు అన్నట్టు. అలాంటి ప్లేస్లలో సెట్ చేసుకోవాలి. ఇదండి నేను చెప్పాలనుకున్న యాంకర్. థ్యాంక్ యూ అండి. ప్రీసపోజిషన్ చెప్పుకుందామండి. More చాలా బాగా power to you, చెప్పారు. sir. థ్యాంక్ యూ మోర్ మేడం. పవర్ టు యు భాస్కర్ గారు. థ్యాంక్ యూ సార్. More power to you, Bhaskar sir. థ్యాంక్ యూ మేడం. ప్రీ సపోజ్ చెప్పండి. ఇఫ్ యూ వాట్ యు ఆర్ డూయింగ్ నాట్ వర్కింగ్, డూ సంథింగ్ ఎల్స్. మనం ఏదన్నా చేస్తున్నాము, అక్కడ అది వర్క్ కావట్లేదు అంటే ఇంకేదో చేయాలన్నట్టు, వేరే విధంగా ట్రై చేయాలి. ఇదేంటంటే మనము ఒక పని, ఒక గోల్ పెట్టుకున్నామంటే అది అయ్యేంత వరకు అలాగే ట్రై చేస్తుంటామండి. అది వే అనేది తప్పు ఉంది, అది అక్కడ రిజల్ట్ వస్తలేవు, దాన్ని ఎక్కువ రోజులు ఎక్కువసార్లు ప్రయత్నం చేయకూడదు. అక్కడ వర్కౌట్ కావట్లేదా, డూ సంథింగ్ ఎల్స్, ఇంకో వేరే విధంగా ట్రై చేయి. ఇక్కడ ఏంటంటే మనం అలాగే చేస్తూ ఉంటాం, లేదంటే ఒక 2 సార్లు చేసి దాన్ని ఆపేస్తాం, గివ్ అప్ చేస్తాం, మళ్ళీ వేరే వెళ్తాము. ఇక్కడ ఏంటంటే చేస్తున్నామా, వర్కౌట్ కావట్లేదా, ఇంకో విధంగా ట్రై చేయి అంతే, వేరే విధంగా ట్రై చేయాలి అంతే. కాకపోతే ఏంటంటే మనం అక్కడే ఆపేసి మళ్ళీ ఇంకో ఆ, లక్ష్యాన్ని పెట్టుకుంటాము, ఇంకో సైడ్ వెళ్తాం అన్నట్టు. అలా వెళ్ళకూడదు. ఏంటంటే ఇక్కడ గోల్ మారవద్దు, లక్ష్యం మారవద్దు, మనం ఆ గోల్కి వెళ్ళే ప్రాసెస్ మారవాలి. ఓకే, మనం ఏంటంటే టోటల్గా గోలే మార్చేస్తాం అన్నట్టు. గమనాన్ని మారవాలి, గమ్యాన్ని మారవద్దు. గమ్యం అదే ఉండాలి, దాని యొక్క గమనాన్ని మారవాలి అంతే సార్. అంటే ఎవ్రీ టైం ఏంటంటే ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాను, మనం కొంచెం జర్నీ చేసాం, ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. ఓకే, నేను ఇంత చేశాను, ఎంతవరకు రిజల్ట్ వచ్చింది, వర్కౌట్ అవుతుందా కాదా, వర్కౌట్ కాదా వేరే విధంగా ట్రై చేద్దాం అన్నట్టు ట్రై చేయాలి. ఇది సార్ నేను చెప్పాలనుకున్నది, ఇది మేడం. థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పారు సార్. యు ఆర్ డే బై డే యు ఆర్ బికమింగ్ వెరీ నైస్ అండ్ వెరీ వెల్. థ్యాంక్ యూ సార్. Yes, sir. Great, sir. యువర్ ప్రోగ్రెస్ ఇస్ వెరీ వెల్. ఓకే, థ్యాంక్ యూ సార్. Great, sir. Improvement కనపడుతుంది సార్ మీ క్లాసెస్ ప్రాక్టీస్. అవునా మేడం, థ్యాంక్ యూ.
నెక్స్ట్ సార్. నెక్స్ట్ లీలా మ్యామ్ మీరు చెప్పండి. ఇంకో సార్ ఉన్నారా? సార్ చెప్తారండి. మీరు చెప్పండి లీలా మేడం చెప్పండి. ఓకే అండి. మనం ఎప్పుడు కూడా మనం స్టేట్ గురించి చెప్పుకున్నాం. సార్ చెప్పినట్టు పాజిటివ్ స్టేట్, నెగిటివ్ స్టేట్ అనేది ఉంటది. ఎప్పుడు మనం ఏదో ఒక స్టేట్ లో ఉంటాం. జనరల్ గా పాజిటివ్ స్టేట్ అనేది మనల్ని ఎప్పుడు కూడా సక్సెస్ వైపు తీసుకెళ్తూ ఉంటుంది. సో మనం ఏ పని చేయాలన్నా, మనకు సరైన ఆలోచనలు రావాలన్నా మనం ఎప్పుడు కూడా పాజిటివ్ స్టేట్ లో ఉండాలి. కానీ ఇలా పాజిటివ్ స్టేట్ లో ఎప్పుడు ఉండటం అనేది